జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు రంగస్వప్న శ్రీనివాస్ నివాసంలో వైభవలక్ష్మి వ్రత పూజను శుక్రవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగస్వప్న మాట్లాడుతూ శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేపట్టిన భక్తులు 11 వారాల పాటు ప్రతి శుక్రవారం సాయంత్రం అమ్మవారిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులు పొంది ఆమె కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. మొదటి మరియు చివరి వారాలలో అమ్మవారి పూజను మరింత ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యతను గురించి ఆమె వివరించారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని కొలిచి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వైభవలక్ష్మి వైభవం. ఈ వైభవలక్ష్మి పూజను 9 శుక్రవారాలు కానీ 9 గురువారాలు కానీ 11, 21 ఎవరికి తోచినంత వాళ్ళు ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వైభవలక్ష్మి ప్రతిరూపమే మనకు ధనలక్ష్మి రూపమని, ఆ ధనలక్ష్మిని వేడుకుంటూ మనం వైభవలక్ష్మి మాతగా శుక్రవారాలు పొద్దున శుచి శుభ్రత అనేది దీనికి చాలా ముఖ్యం. ఆదరణ అనేటువంటిది ప్రేమతోటి అమ్మవారిని మనం ఎలా కొలుస్తామో మనకు అమ్మవారు కూడా అలాంటి అనుగ్రహాలనే ఆ వైభవలక్ష్మి మనకు సిద్ధిస్తుంది. ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని మహిళలు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా కూడా ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. వాళ్ళు అనుకున్నంత వాళ్ళ తాహతును బట్టి 5 వారాలు, 9 వారాలు, 11 వారాలు, 21 వారాలు, 108 వారాలు ఎవరి ఓపికను అమ్మవారిని కొలిచేటువంటి రూపంగా ఎవరికి ఎంత ఓపిక ఉంటే అంత రూపంగా అమ్మవారిని 8 రూపాలుగా అష్టలక్ష్మి రూపంగా వైభవలక్ష్మి అనేటువంటి దానిని మనం ధనలక్ష్మి రూపకంగా ఈ అమ్మవారి పూజను మేము చేసుకుంటాము. ఎందుకు అంటే ఈ అమ్మవారు నిత్యం కూడా మనము నిండు నూరేళ్లతోటి మహిళలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వమని అమ్మవారిని వేడుకుంటూ అందరము కూడా ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగా ఈ అమ్మవారి కృపంగా మేము ఈ పూజను చేసుకొని ఆ 9 మంది ముత్తేదలకు మనకు తోచినంతగా పండు ఫలము వస్త్ర తాంబూలాలు షడ్సోపేతంగా తీపి పదార్థాలను నివేదించుకుంటూ అమ్మవారికి నివేదించుకుంటూ మన మహిళలందరికీ కూడా ఈ తాంబూలాలను ప్రసాదిస్తూ అమ్మవారిని అందరము కూడా కలిసి వేరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, అందరూ మనం మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టుగా ఈ వైభవలక్ష్మి ఆశీస్సులు అందరికీ కూడా మా ధర్మపురి మహిళలందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా అమ్మవారిని మేము కోరుకుంటున్నాం.